అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో రాజు అనే పేరుగల ఒక కోతి ఉండేది. అది చాలా హుషారుగా ఉండేది. దాని అందానికి కారణం దాని తోక అని అంటుండేది. అదే అడవిలో ఒక కుందేలు కూడా నివసిస్తూ ఉండేది. అది అడవిలో అందరికంటే అందగత్తె అని భావించేది. ఒకరోజు అడవిలో కోతి, కుందేలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. కుందేలు మనసులో ఈర్ష్యపడుతూనే, బయటికి మాత్రం కోతి బావా, నీకు ఎంత చక్కని పొడవైన తోక ఉంది. నీ అందానికి ఎవరు సాటిరారు అని అంది. కోతి కూడా చాలా సంబరపడింది. కొంతకాలం తర్వాత ఒకసారి కోతి, కుందేలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. కాని కోతికి తోకలేదు. కుందేలు మనసులో చాలా సంతోషించింది. బయటకు మాత్రం బాధ నటిస్తూ, అయ్యో కోతి బావ నీ అందమైన తోక ఏమైంది అని అడిగింది. కోతికి కుందేలు ఈర్ష్య అర్థమైంది. దానికి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంది. మిత్రమా ఏం జరిగిందో చెబుతాను విను. నేను ఈ మధ్యనే మన వనదేవత గుడికి వెళ్ళాను. శత్రువుల రాకను ముందుగా గుర్తించే విద్య రావాలని దేవతకు మొక్కుకుంటూ నా తోకను బలి ఇచ్చాను. ఇప్పుడు నాకు శత్రువుల రాక ముందుగా పసిగట్టే విద్య వచ్చింది అని చెప్పింది కోతి. కుందేలు వెంటనే అయితే మిత్రమా, నేను కూడా మన వనదేవతను దర్శించి నా తోకను బలి ఇచ్చి శత్రువుల రాకను ముందుగా తెలుసుకునే విద్యను ఇప్పుడే పొందుతాను అని చెప్పి గుడికి బయలుదేరింది. ఆ విధంగా బయలుదేరిన కుందేలు వనదేవత గుడికి చేరుకుని తన తోకను బలి ఇచ్చి సంతోషంగా మరల ఇంటికి వచ్చింది. కొంతకాలం తరువాత కోతి, కుందేలు ఒకదానికొకటి అడవిలో ఎదురుపడ్డాయి. కుందేలు విచారంగా కోతి బావ, నా తోకను బలి ఇచ్చిన నాకు శత్రువులను గుర్తించే విద్య ఇంకా రాలేదు అని చెప్పింది. దానికి కోతి నవ్వుతూ, మిత్రమా నన్ను క్షమించు. నేను నీకు అబద్ధం చెప్పాను. నాకు ఎటువంటి విద్య తెలియదు. నేను నా తోకను బలి ఇవ్వలేదు. నా తోక ఒక బోనులో ఇరుక్కొని ఊడిపోయింది. నా తోక ఊడిపోయినప్పుడు నన్ను ఓదార్చవలసినది పోయి నీవు చాలా సంతోషించావు. అందుకే నీకు గుణపాఠం నేర్పించారని అలా చెప్పాను అని అంది. కుందేలు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడింది.